మనందరి ప్రభువు, రక్షకుడు, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు అపవాది చేత శోధింపబడుట. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుండి 11 వచనములు, మార్కు సువార్త 1వ అధ్యాయము 12 నుండి 13 వచనములు, లూకా సువార్త 4వ అధ్యాయము 1 నుండి 13 వచనములు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడడానికి పరిశుద్ధాత్మ చేత అరణ్యములోనికి కొనిపోబడ్డారు. 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం చేసిన తర్వాత ఆయనకు ఆకలి వేసింది. అప్పుడు దుష్టుడు ఆయన దగ్గరకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలైపోవాలని ఆజ్ఞాపించు అని అన్నాడు. అందుకాయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే బ్రతుకడు కాని దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు అని వ్రాయబడి ఉంది అన్నాడు. అప్పుడు అపవాది పరిశుద్ధ పట్టణానికి ఆయన్ను తీసుకొని పోయి దేవాలయ శిఖరం మీద ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడివైతే కిందికి దూకు, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అని, నీ పాదం ఎల్లప్పుడూ రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తిపట్టుకుందురు అని వ్రాయబడి ఉంది అని ఆయనతో అన్నాడు. యేసు, ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపకూడదని మరి ఒక చోట వ్రాయబడి ఉంది అని వానితో అన్నాడు. మరలా అపవాది చాలా ఎత్తైన కొండ మీదకి ఆయనను తీసుకుని పోయి ప్రపంచంలోని రాజ్యములన్నిటినీ వాటి వైభవాన్ని చూపించాడు. నీవు సాగిలపడి నన్ను పూజిస్తే వీటన్నిటినీ నీకిస్తాను అని ఆయనతో అన్నాడు. యేసు వానితో, సాతానా, నన్ను విడిచిపో, ప్రభువైన నీ దేవుణ్ణి ఆరాధించాలి, ఆయనను మాత్రమే సేవించాలి అని వ్రాయబడి ఉంది అని చెప్పాడు. అప్పుడు అపవాది ఆయనను విడిచి వెళ్ళాడు. ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు.